మమతల కోవెల ఆడియో క్యాసెట్ ఆవిష్కరణ సభ. ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా విశ్వనీయ మాసపత్రిక సంపాదకులు, శ్రీనాథన్ పీఠ సంచాలకులు, ప్రత్యేకించి విశేషంగా చెప్పుకోదగినది అమ్మ ఆస్థాన కవి, జీవేశ్వర వైభవం, విశ్వజననీ వీక్షణం ఇత్యాది అనేక గ్రంథ రచయిత శ్రీ పిఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ గారిని సభాధ్యక్షులుగా వేదికపైకి రావాల్సిందిగా అందరి తరఫున ఆహ్వానిస్తున్నాం. శ్రీ పిఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ గారు నేటి సభకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి శ్రీ వెంకటరామరెడ్డి గారు, ఐఏఎస్, కమిషనర్ ఫర్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్. అయితే ఎంతోమంది అధికారులలో ఉంటారు, కానీ ఆధ్యాత్మిక సంపన్నత, ఆధ్యాత్మిక ఐశ్వర్యం కలిగినటువంటి కొద్దిమంది ఉంటారు. అటువంటి ఆత్మీయ అధికారి, ఆత్మీయ సోదరులు శ్రీ వనం వెంకటరామరెడ్డి గారిని వేదిక అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. వారిని పుష్పగుచ్చాలతో పిఎస్ఆర్ గారిని ప్రసాదవరం కామరెడ్డి గారు వచ్చి పిఎస్ఆర్ గారిని పుష్పగుచ్చాలతో సత్కరిస్తారు. వనం వెంకటరామరెడ్డి గారిని భువనేశ్వరి అమ్మాయి పుష్పగుచ్చంతో తర్వాత నేను మమతల కోవెల గీత రచయిత శ్రీ రామకృష్ణానంద గారు, వారి గురించి ఒక మాట మనం చెప్పుకోవాలి. 3000 కంటే ఎక్కువ ఆధ్యాత్మిక ప్రవచనాలు, ప్రసంగాలు చేసినట్టు భారీ వ్యక్తి. గాయనాథ్ త్రాయిదేది గాయత్రి అంటారు. అంటే గాయత్రి అంటే మనందరం బ్రహ్మోత్సవం అనే మంత్ర ఉపాసన అనుకుంటాం, మంత్ర జపం అనుకుంటాం. కానీ ఇంకొక అర్థం ఏంటి అంటే ఎవరైతే నాదోపాసన చేస్తారో వారంతా గాయత్రి ఉపాసకులే. కాబట్టి శ్రీ రామకృష్ణానంద గారు రాత్రి విన్నాం, ఆయన రాగయుక్తంగా, భావయుక్తంగా వారు రచించేటువంటి గీతాలను ఆలపించడం. అయితే ఆయనలో చెప్పుకోదగ్గ విశేషం నాకు అనిపించింది ఏంటంటే అనురాగయుక్తంగా చదువుతారు. ఆయన ఆర్ద్రతతో, మనస్సుతో, హృదయంతో చదువుతారు. ఆ ఆర్ద్రత మన అందరినీ కదిలిస్తుంది. గీత రచయిత శ్రీ రామకృష్ణానంద గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాము. వారిని నాగలక్ష్మి పుష్పగుచ్చంతో శైల. అయితే అమ్మ ఆరాధన ఉత్సవాల్లో ఈ సభలో మనందరం పాల్గొన్నాం, చాలా సంతోషం. అమ్మ ఆశీస్సుల్ని అపేక్షిస్తూ ఆరాధన ఉత్సవాలు జరుపుకుంటున్నాం మనం. కానీ మనందరినీ ఆశీర్వదించేటువంటి హక్కు ఒకరికి ఉన్నది. అమ్మ యొక్క అంశని, అమ్మ యొక్క ఆత్మీయతని, అమ్మ యొక్క ప్రేమని మూర్తి వహించినటువంటి రాశీభూతనంటే ఒక తల్లి ఇచ్చేశారు. అమ్మ అంటుంది మనశ్శుద్ధి మనస్థిద్ధి అని. మనస్సు శుద్ధిగా ఉంటే అష్టసిద్ధులు ఏమంటున్నా అనేక సిద్ధులు వస్తాయి అంటుంది అమ్మ. అటువంటి పరిశుద్ధ ప్రేమమయ్యి, త్యాగమయ్యి అనేటువంటి అనంతపురం అమ్మగారు అమృతమై ఆ అమ్మగారిని వేదిక ఆహ్వానించవలసిందిగా తప్పనిసరిగా ప్రార్థిస్తున్నాం. వైష్ణవి తర్వాత మన విశ్వజననీ పరిషత్ మన అందరింటి యొక్క అభివృద్ధికి, మనుగడకి జీవకర్ర ఏది అని మనం ప్రశ్నించుకుంటే మనందరికీ తెలుసు. అదృశ్యంగా తన ఆపన్నాస్తాన్ని అందిస్తూ నడిపిస్తున్నటువంటి తల్లి జగన్మాత అనసూయాదేవి. కానీ ఆ అనుగ్రహానికి ఒక రూపం అంటూ కల్పిస్తే ఎలా ఉంటుంది అంటే అది రవీంద్రయ్య గారిని వచ్చి వేదికను అలంకరించి ఈ ఆవిష్కరణ చేయవలసిందిగా సోదరి పక్షాన్ని ప్రార్థిస్తున్నాం. వారికి పుష్పగుచ్చాన్ని అందించవలసిన శశిని పుష్పగుచ్చాన్ని అందించి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. గీతమాలిక, రాగమాలిక దాన్ని పరిచయం చేయడానికి మన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బిఎల్ సుమన్ గారిని మనం ప్రార్థించాం. ఆమె వేదికపై కోరుతున్నాము. ఈ సభా కార్యక్రమం, తదుపరి కార్యక్రమాన్ని సభా అధ్యక్షులు శ్రీ పిఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ గారు నిర్వహిస్తారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన భావించి ఈ కార్యక్రమంలో వెళ్దాం. వెంకటరామరెడ్డి గారిని వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాం.
ముందుగా ప్రార్థన విద్యార్థులు. శ్రీమాత మమతారూప శ్రీమత్ కారుణ్యవర్షిణి నమసూయ మహామాత ప్రభావయతు సర్వదా. అమ్మమాత గారు నమస్కారం చేసి అమ్మ దగ్గరికి మనం రావటం కాదు, అమ్మ మనల్ని రప్పించుకుంటుంది. ఎవరికి ఆ అవకాశం వస్తుందో వాళ్ళు రాగలుగుతారు ఇక్కడికి. ఎందుకంటే నేను నీ పక్కనున్నా నువ్వు నన్ను తొడలేవు, నేను కనిపిస్తేనే నువ్వు తొడగలవు అన్నదమ్మ. ఆ రకంగా ఇక్కడికి రాగలిగిన వాళ్ళందరూ కూడా అమ్మ కనుసన్నలలో పడ్డవారు. వాళ్ళంతా చాలా అదృష్టవంతులు. నేను 60 ఏళ్ల నాడు అట్లా వచ్చి ఇదిగో ఈ కార్యక్రమానికి అమ్మ యొక్క సేవకు అమ్మ నన్ను వినియోగించుకున్నది. రచనా రంగంలో ఇక్కడ పత్రికకు సంపాదకుడుగా పనిచేస్తున్నాను, ఏదో కాలేజీకి బాధ్యత చెప్పారు అది చూస్తున్నాను, ఇక్కడ ప్రచురణ విభాగం చూస్తున్నాను. అట్లాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈనాడు ఇక్కడ చదువుతున్నటువంటి పిల్లలందరూ కూడా, చదువుతున్న పిల్లలు కూడా ఎంత అదృష్టవంతులో ఒక రకంగా. అమ్మ ఆకలే అర్హతగా అన్నం పెట్టింది. వాడికి ఏం డ్రస్సు అడ్రస్సులతో పర్లేదు, ఆకలి ఉంటే చాలు అన్నం తినచ్చు ఎవరైనా ఇక్కడ. ఆ విషయాలన్నీ ఆ అమ్మాయి చెబుతుంది కనుక నేను లోపలికి లోతులలోకి పోను. దానికోసం కేటాయింపబడే వాళ్ళు ఉన్నారు కనుక నేను వాటిని కొత్తగా ఇచ్చేయలేదు. కనుక ఇవాళ ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా మరి రామకృష్ణానంద గారు ఇవాళ కాదు 2001లో మొదటిసారిగా తంగిరాల కేశవ గారిని ఇక్కడికి వచ్చేటువంటి ఒక చక్కటి సోదరుడు ఉన్నాడు, హృదయ నైపుణ్యం కలిగినటువంటి వారు. వారి పుస్తకాన్ని ఆవిష్కరించారు మొదటిసారి. మేము ఆశ్చర్యపోయినాం. అమ్మ మీద మాటలకి ఆయన వ్యాఖ్య రాశాడు. చాలా ఆశ్చర్యపోయినాం. ఆయన అమ్మను చూడలేదు కానీ అమ్మ ఆయన కనిపించింది. అది ఆయన అదృష్టం. కనుక ఆ రకంగా అమ్మ అనుబంధాన్ని పెంచుకున్న ఈ బిడ్డతోటి. కనుక ఆ పెంచుకోవడంలో ఇవాళ మమతల కోవేళ ఈ ఆవిష్కరణకు వచ్చింది. కానీ అమ్మని కంఠం కావడం, నాకు అమ్మని కంఠం అని నాకు తెలియదు. రచయిత అని తెలుసు, ఆధ్యాత్మిక సంపన్నుడు అని తెలుసు, నలుగురికి బాగా తెలిసిన వాడని తెలుసు. కానీ ఈ రకంగా కమ్మని కంఠం కూడా కలిగిన వాడు అని నాకు తెలియదు. ఎందుకంటే ఎవరైనా దగ్గరికి రావాలంటే చాలా మధురమైన వాక్కు కావాలి. నాకేమి తన్ను దిట్టనే కోకిల తనకేమి ఇచ్చి పోకొమ్మననే లోకము పగయకు పరుసని వాక్కున చుట్టమకు మధుర భాషణ అన్నారు. కనుక మధుర భాషణ కలిగిన వాళ్ళందరికీ కూడా అందరూ చుట్టాలవుతారు. రామకృష్ణానంద ఇవాళ మనందరికీ బంధువు అయినాడు ఒక సోదరుడుగా. ఆయన పెద్దవాడు కావచ్చు, ఆధ్యాత్మిక సోదరుడు, కానీ మనందరికీ సోదరుడుగా ఆయన ఇవాళ ఇక్కడికి వచ్చి ఈ మమతల కోవిల ఈ క్యాసెట్ను ఆవిష్కరించి ఆయన పాడి వినిపిస్తారు మనకు. ముందుగా ఇవాళ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వారు తిరుమల శ్రీ వెంకటేశు నిరుపమ సేవార్చకుడు, గురువుల సేవించుటలో పరమ వినయ సంపన్నుడు, ఆధ్యాత్మిక భక్తిభావ భరితుండవు కర్మయోగి, ఇతట కాలు మోపనపుడే ఇతట కాలు మోపనపుడే అమ్మ సేవ చేసినాడు మాతృదేవి ముద్దుబిడ్డ శ్రీ వెంకట్రామరెడ్డి ఆత్మీయపు అతిథిగా తన అంతరంగమును తెలుపుతారు. ఇందులో ఒక్కటే రహస్యం, ఆయన ఇక్కడికి రాకముందు మేము ఆయన ఎప్పుడు తిన్నాం. ఎందుకంటే మా స్వామివారికి భక్తుడు కనుక ఆయన మా స్వామివారి
అంటే కొట్టాల పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీ స్వామి గారు, వారు మన అగ్రజులు పూర్వాశ్రమంలో, ఇవాళ పీఠాధిపతి కావచ్చు. వారు వీరికి అత్యంత గౌరవనీయులైనటువంటి ఆత్మీయులు వారికి కనుక ఆ రకంగా నాకు కూడా చాలా సభల్లో మేము కలిసాం బంధువులుగా. కనుక వారు మేము ఈ జిల్లెడమూడి పని ఒక కార్యం వస్తే ఇట్లాంటి అని నేను చెప్పాను. ఆయన అన్నాడు జిల్లెడమూడి రా, అయినప్పటికీ ఆ పని మేఘాల మీద ఆయన ఫోన్ చేసి చేయించాడు. చాలా ఆశ్చర్యం వేసిన విధంగా అటువంటి హృదయ శిరోమణి ఇవాళ ఇక్కడికి రావడం విధంగా ఆనందంగా భావిస్తూ వారిని 2 ముక్కలు మాట్లాడవలసింది కాదు. ఎందుకంటే రామకృష్ణానంద గారితో బాగా పరిచయం ఉన్నటువంటి వారు. సభాధ్యక్షుడు శ్రీ కేశవ రామదేవ ప్రసాద్ గారు, రామకృష్ణానంద గారు, రవీంద్రరావు గారు, మా అమ్మ డాక్టర్ సుధన గారు, ఇక్కడికి ఈ సమావేశానికి వచ్చిన అదృష్టవంతులైన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. టిఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ గారు ఈ సాహితీ రూపకాలు చేస్తే ప్రేక్షకుల్లో ఒకటిగా ఉంటే చాలని అనుకునేవాడిని. ఈరోజు వారి పక్కన కూర్చొనే భాగ్యం కలిగినందుకు చాలా సంతోషిస్తున్నాను. కొప్పరపు కవుల శతజయంత్యోత్సవాలు జరిగినప్పుడు హైదరాబాద్లో జాగరాయ గాంధీ సభలో డాక్టర్ ప్రసాదరాయ కులపతి వాగ్జరి చూసి అప్పటి నుంచి వారి మీద ఒక మాటలకు అందినటువంటి లోతైన అభిమానాన్ని, భక్తిని పెంపొందించుకొని అప్పటి నుంచి మా సాంగత్యం కొనసాగుతుంది. తర్వాత భద్రాచలంలో నేను ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్గా చేసినప్పుడు నెల వెన్నెలని ఒక కార్యక్రమం చేశాను. ఆ కార్యక్రమానికి కూడా వారిని ఆహ్వానించి సాహిత్య కార్యక్రమం చేస్తే భద్రాచలం టౌన్ అంతా వచ్చారు ఆ కార్యక్రమం. అటువంటి వారి వాక్ శరీరంలో నేను అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను. రామకృష్ణానంద గారు మనం ఈ మధ్య భూమిలో నింపస్ క్లౌడ్ అని ఒకటి వింటుంటాం. ఎక్కువ వర్షించే మేఘాన్ని భూమిలో నింపస్ క్లౌడ్ అని అంటారు. అట్లాంటి కాలమేఘం పాటలు, మాటలు, పద్యాలు వర్షిస్తారు. మనం తడవడానికి సిద్ధంగా ఉండాలి. అమ్మని గురించి రాస్తూ కానీ ఈరోజు ఆవిష్కరించబోయే ఇది పల్లవి, జీవకోటి తన బిడ్డలన్న తల్లి, వెల్లులమూడిలో వెలిసే కల్పవల్లి, వాత్సల్య సుధానిధి నిలయ పాలవిల్లి, వగమృతధారల చల్లని జాబిల్లి, అమ్మతనానికి వందనం, అనసూయ మాత అభివందనం. ఆయన ఈ గేయాలే కాకుండా పంచభూతాల మీద ఒక అద్భుతమైనటువంటి కావ్యం రాస్తారు. అది కూడా త్వరలో విడుదల కాబోతుంది. మా ఆధ్యాత్మిక ఒక కుటుంబం ఉంది మాకు. ఆ కుటుంబంలో చాలా ప్రముఖమైన పాత్ర రామకృష్ణాన్ని పోషిస్తారు. ఈరోజు ఇక్కడికి వారి శ్రీని నెపంతో నన్ను రప్పించుకున్న అమ్మ పాదపద్మానికి నమస్కరిస్తూ తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. చాలా సంతోషం అండి. మరి ఈనాడు ఈ క్యాసెట్ ఆవిష్కరించిన తర్వాత మిగతా వారి దగ్గరికి వెళ్తాం. ముందుగా శ్రీ రవీంద్రరావు గారు. నిజంగా రవీంద్రరావు గారు అంటే మా అందరికీ పెద్దవాడు. అమ్మ యొక్క రక్తం పంచుకొని పుట్టినవాడు కనుక వారు ముందుగా అమ్మ కన్న ముద్దు బిడ్డ అందరికీ అన్నయ్య, విశ్వ కుటుంబములోని అనుదులను అందరికీ కూడా తనవారుగా భావించి వారి మేలు భావించండి, వారి జీవితాన వెల్లువలు నింపనెంచు నిజమకు రవీంద్రుడు ప్రేమానందుడు మమతల కోవెల ఆవిష్కరణము చేయుట. అయ్యా మీరు ఆ మమతల కోవెల దీన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను.
ఇప్పుడు రవి అన్నయ్య గారు 2 ముక్కలు మాట్లాడతారు. మా పాదబద్ధం నమస్కరిస్తూ అన్నయ్యకు అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఆంజనేయ గారు చెప్పాడు అన్నయ్య అని, అగ్రజుడని ఇలాంటి పదాలు ఏవో వాడారు. నేను నిజానికి ఈ ఇంట్లో అందరికంటే చిన్నవాడిని. నాకు అది ఒక ప్రివిలేజ్. ఆ ప్రివిలేజ్ మాత్రం ఎప్పుడు పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అందరికంటే చిన్నవాడుగా ఉన్న ప్రివిలేజ్ని ఎవరికి ఇవ్వడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను అగ్రజుడిని కాదు, మీ అందరికంటే చిన్నవాడిగా ఉంటామనే ప్రివిలేజ్ని ఎటువంటి పరిస్థితుల్లో పోగొట్టుకోను. అమ్మ నాకు ఆ రకమైన ఆశీర్వాదం ఇచ్చింది, అది నిలబెట్టుకుంటాను. సరే, విషయానికి వస్తే యాక్చువల్గా ఇంత అద్భుతమైన వస్తువుని నేను ఆవిష్కరించడానికి నేను తగిన వాడిని కాదో లేదో నాకు అనుమానం వస్తుంది. కేవలం అమ్మ మీద ఉన్న భక్తితో, నా మీద ఉన్న ఆ ప్రేమతో నాకు ఇట్లాంటి అవకాశాలు కల్పిస్తుంటారు. ఇట్లాంటి భాగస్వామ్యం, ఇట్లాంటి సదస్సులో నేను పార్టిసిపేట్ చేయడం, పెద్ద మనుషుల మధ్య కూర్చోగలగటం అనేది అమ్మ అనుభవం, వారి ప్రేమ. అదిగా నాకు ఏర్పడిన అర్థం లేవు. అయితే శ్రీ రామకృష్ణ కవి గారికి నేను ఇదివరకే 2002లో ఒకసారి వైజాగ్ వెళ్ళినప్పుడు చూశాను. అమ్మ వాక్యాలు చాలామంది చాలా రకాలుగా రాయటం, దాన్ని విశ్లేషణ చేయటం చూశాను, పేపర్లలో కూడా చదివాను. అమ్మది యథాతథంగా ఒక అక్షరం కూడా తేడా లేకుండా వీరే రాశారని నా మనసుకి అనిపించింది. ఎందుకంటే ఏదైనా సరే మనకి మనసుకు నచ్చినవి మన భావాలకు తగ్గట్టుగా కొంచెం మారిపోతుంటాయి. అవి మనకి నచ్చి మన భావాలకు అనుగుణంగా రాయటం అనేది సహజంగా జరుగుతుంటుంది. కానీ వారు ముందు అమ్మ ఏం చెప్పిందో అది యథాతథంగా అలాగే రాసి వారి అభిప్రాయాలు, వారి భావాలను వ్యక్తీకరించారు. అదొకటి నాకు చాలా నచ్చిన విషయం. ఇంకోటి ఏంటంటే, మామూలుగా అమ్మ వాక్యంలో తీసుకొని ఈ నిత్య జీవితంలో ఎప్పుడు జరిగే సంఘటనని ఇప్పుడు విధి వర్షం లాంటిది అన్నారు. ఆ విధి వర్షం లాంటిది అని ఆయన రైతులకి సకాలంలో వర్షాలు వస్తే అది వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అట్లాగే రావణాయుద్ధంలో రాముల వారికి రావణాసుడికి అదే ఆయనకి కాస్త కష్టం కలిగించే విషయం ఇది. అదే వారి విభీషణుడు వారి తమ్ముడికి అది ఆయన జ్ఞానం వలన, ఆయన సంస్కారం వలన అదృష్టంగా భావించారు. ఇట్లా పురాణంలో ఉన్న విషయాలు కానీ, నిత్య జీవితంలో మనకి జరిగే సంఘటనలు కానీ అతి స్వల్పమైన మాటలతో చెబుతూ నిత్యం అమ్మను చూడకపోయినా అమ్మనే మనసులో పెట్టుకొని ఆ స్పృహతోనే రాస్తారనే భావం నాకు చదివినప్పుడు కలిగింది. నేను పెద్ద సాహిత్యవేత్తం కాదు, ఉడికే చదువుతున్నప్పుడు 2-3 ముక్కలు నా మనసుతో చెప్పాను. ఇవన్నీ సవివరంగా వివరించడానికి, మనకి అద్భుతంగా వీటిని ఆవిష్కరించడానికి ఇంకా పెద్దలు ఇక్కడ ఉన్నారు. వారి అవకాశం నాకు కలిగించినందుకు వారి కృతజ్ఞతగా తెలియజేసుకుంటూ సెలవు. ఇతట చదివి ఇతట పెరిగెను, ఇతట చదివెను ఇతట పెరిగెను, ఇతడే వివాహమాడను, ఇతడే ఉద్యోగించను, ఇతనే బిడ్డలను పెంచే, ఇతడే ప్రిన్సిపాలు కాక అధివసించి పేరంతెను. అమ్మ ప్రసాదించినట్టి తన వాక్కులు రుక్కులుగా, అమ్మ ప్రసాదించినట్టి తన వాక్కులు రుక్కులుగా, నలుగురిలో పేరందెను, నాణ్యత పెంపొందెను. మమతల కోవెలలోని మాతృమూర్తి సూక్తి సుధలు నలుగురికి పంచుగాక, వెలుగులు వెదజల్లుగాక. డాక్టర్ బిఎల్ సుగుణ మనమంతా గర్వపడగా అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మా స్వామివారు ఒకసారి మా స్వామివారి దగ్గర ఉపన్యాసం ఇవ్వడానికి వచ్చింది. అమ్మ మీద మాట్లాడమ్మా అని చెప్పారు. ఆ అమ్మాయిని అప్పుడు కొత్తగా ఆ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అన్నమాట సభకి. మాట్లాడుతుంటే స్వామివారు నా వైపు చూస్తున్నారు, ఆ అమ్మాయి వైపు కాదు. ఆ అమ్మాయి మాటలు వింటూ నా వైపు చూస్తున్నారు. మా వాడు ఎంత ఆసక్తిగా ఆ అమ్మాయి యొక్క ఉపన్యాసం వింటున్నాడంటే, ఆ అమ్మాయి ఏం చెప్పినా అది చాలా మహోన్నతంగా ఉండాలి అని భావిస్తున్న అతని భావన నాకు స్ఫురించింది అని చెప్పి ఆ అమ్మాయిని మెచ్చుకుంటూ నిజంగా నన్ను చెప్పారన్నమాట. కనుక అటువంటి సుగుణ ఆ అమ్మాయి ఈ అమ్మను గురించి పరిచయం చేస్తూ రచయితల గురించి 4 ముక్కలు. వాత్సల్యామృతవర్షిణి అమ్మ పాదాల విందాలకు శతాధిక వందనాలు సమర్పించుకుంటూ వేదికను అలంకరించిన మన అందరి అన్నయ్య రవి అన్నయ్యకు, ఈనాడు ముఖ్య అతిథిగా విచ్చేసిన సహృదయులు, సంస్కార సంపన్నులు, ఆధ్యాత్మిక భావ సంపన్నులు వెంకటరామరెడ్డికి, నా పక్కనే ఆశీనురాలై నన్ను ఎంతో అదృష్టవంతురాలుగా చేసిన
అమ్మగారికి ఈనాడు సిరి ఆవిష్కరణ జరిగింది. ఇంతకుముందే రామకృష్ణానంద గారు అమ్మ సూక్తులు వివరణ అని ఒక గ్రంథాన్ని రచించారు. అందరం చదివే ఉన్నాం. వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే సభాధ్యక్షులు, మొట్టమొదటిగానే చెప్పాలి, సభాధ్యక్షులు, మన కళాశాల కరస్పాండెంట్, ఆత్మీయ సోదరులు పిఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, సభలో ఆసీనులైన అక్కయ్యలకు, అన్నయ్యలకు అందరికీ నా నమస్సులు. విద్యార్థులకు శుభాశీస్సులు. ఈనాడు ఆవిష్కరింపబడిన మమతల కోవెల అనేటటువంటి ఈ పాటల సంపుటి ఒక్కసారి చూస్తే అమ్మ తత్వం అంతా మనకు గోచరం అవుతుంది. ఆయన ఒక మాటలో అమ్మతత్వాన్నంతా నేను ఆయన రచించిన గ్రంథంలో వెనక భాగంలో పొద్దునే చూశాను. అమ్మతత్వం అంతా ఒక చిన్న వచన కవితలో రాశారు. మరి అమ్మను చూడలేదు అన్నారు ఇందాక అన్నయ్య. కానీ అమ్మ ఎప్పుడూ చెప్పేది, నా ఒడి విడిచి ఎవరూ లేరు అని. మరి అమ్మ ఒడిలో ఆయన ఉన్నప్పుడు అమ్మను ఆయన చూడకుండా ఎలా ఉంటుంటారు? అమ్మ పరిష్వంగంలోనే ఆయన ఉన్నారు కాబట్టి అమ్మ దర్శన అనుభూతి ఆయనకి ఎప్పుడో లభించింది. ఆయన అంటారు అమ్మని గురించి, అమ్మ రూపంలో సౌందర్యం, భావంలో గాంభీర్యం, చూపులో కారుణ్యం, పిలుపులో వాత్సల్యం, పలుకులో అమృతత్వం, స్పర్శలో మాతృత్వం, బోధనలో అద్వైతం. ఈ దివ్య గుణాలన్నీ సంతరించుకుని దివికి దిగి వచ్చిన అవతారమే మాతృతత్వమే మన అమ్మ అని చెప్పారు. ఈ ఒక్క వచన కవిత చాలండి, అమ్మ తత్వం మొత్తం దానిలోనే ఇమిడిపోయినది. ఇందాక అన్నయ్య చెప్పారు ఏవిఆర్ గారు, ఆయన 3000 ప్రసంగాలు చేశారని. అంటే ప్రవచనమే అర్చనగా భావించాలనిపిస్తోంది. తమ ప్రవచనమే అర్చనగా, తమ ప్రవచనాల ద్వారా ఎంతోమంది హృదయాలలో ఆధ్యాత్మిక భావాలను, ఆ సౌరభాలను నింపుతున్న రామకృష్ణానంద గారికి మరొక్కసారి నేను నమస్కరించుకుంటున్నాను. ఆయన ఎంత అదృష్టవంతులంటే, వారి గురువు గారు యోగానంద గారు స్వామి అంటారు, రామకృష్ణానంద దైవ సేవ చేయటానికి నిమిత్త మాత్రంగా నియుతుడు. అందుకే ఆయనలో వెలుగు విరజిమ్ముతూ ఉంటుంది. ఆయన అందరి హృదయాలలోనూ పాపాన్ని పోగొట్టగలుగుతున్నాను. మరి జగత్తు అంటేనే వాసనామయమైంది. వాసనామయమైన ఈ జగత్తులో ఉద్వాసనా బలాన్ని నింపుతున్నారు అని గురువు గారి చేతనే అమూర్తమైన ఆశీస్సులు పొందినటువంటి వారు రామకృష్ణానంద గారు. అంతటి అదృష్టవంతులు. ఆయన ప్రక్కన కూర్చుని ఆయన పాటల సంపుటి గురించి 4 మాటలు మాట్లాడటం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇందాక వెంకటరామరెడ్డి గారు ప్రస్తావించారు, మొట్టమొదటి పాటలోనే ఆయన అమ్మ తత్వాన్ని గురించి, జీవకోటి బిడ్డల అన్న తల్లి అన్నారు. మరి అమ్మ నీవెవరివమ్మా అంటే, అమ్మను ఎవరికి, నీకు మీకు అందరికీ అన్నింటికీ అమ్మను అని చెప్పింది. అంటే అమ్మ ప్రేమ, అమ్మ మాతృత్వం మానవ జాతికే పరిమితం కాకుండా సమస్త జీవకోటికి, యావత్ విశ్వానికి పరిమితమైందని అర్థం. అందుకే అమ్మ ఎప్పుడు చెప్పేది, నేను దైవాన్ని కాను, మీరు భక్తులు కాదు, నేను మార్గదర్శిని కాను, మీరు పాఠశాలలు కాదు, నేను గురువును కాను, మీరు శిష్యులు కాదు, నేను అమ్మను, మీరు బిడ్డలు. తన అసాధారణ మాతృతత్వాన్ని ప్రకటించింది అమ్మ. లోకంలో మనం చూస్తూనే ఉంటాం, మన గ్రామానికి వెళ్ళినప్పుడు ఈ ఊరు మాదండి అంటాం, మన సొంత ఊరికి వెళ్ళినప్పుడు. లేకపోతే పొరుగు రాష్ట్రానికి వెళ్ళినప్పుడు మా రాష్ట్రం ఇదండి అంటాం. విదేశాలకు వెళ్ళినప్పుడు మా దేశం భారతదేశం అంటాం. అంటే ఈ ఊరు నాది అనగలిగిన వాళ్ళు ఉన్నారు, ఈ రాష్ట్రం నాది అనగలిగిన వాళ్ళు ఉన్నారు, ఈ దేశం నాది అనగలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ సృష్టి నాది అనగలిగింది అమ్మ మాత్రమే. అంటే లోకంలో ఉన్నటువంటి యావత్ విశ్వాన్ని బిడ్డగా ప్రేమించి, లాలించి, ఆదరించినటువంటి అపూర్వ ప్రేమమూర్తి మన అమ్మ. అమ్మ గురించి ఆయన ఎన్నో పాటలు
మాటల్లో అమ్మ తత్వాన్ని ప్రస్తావించారు. ఇంకొక చోట అంటారు, రాగద్వేష అసూయలను పారద్రోలేదే అనసూయత్వం అని. అదేనండి అమ్మ తత్వం అంతా. మరి అమ్మ, నాన్నగారు, అమ్మగారు మరి ఏ ఉద్దేశంతో అమ్మ సంకల్పమే ఉంటుంది, సంకల్పమే నాది అని చెప్పింది కాబట్టి అమ్మ సంకల్పంతోనే వారు ఆ పేరు పెట్టుంటారు. ఎందుకంటే అమ్మ అవతార తత్వం అంతా కూడా ఆ పేరులోనే ఇమిడిపోయింది. అసూయ అంటే లోకంలో ఏం చెప్పుకుంటాం, మంచిలో కూడా చెడును చూడటం అసూయ లక్షణం, చెడులో కూడా మంచిని చూడటం అనసూయ లక్షణం. అదే అమ్మ తత్వం అండి. మరి చెడులో కూడా మంచిని చూడటం ఎవరికి సాధ్యం? అమ్మే చెప్పి అన్ని అమ్మ మాటల్లోనే మనం చెప్పుకోవచ్చు. తల్లికి తప్పే కనిపించదు. అలాగే మరొక సందర్భంలో ఒక పాటలో అంటారు, అనుకున్నది జరగదని తనకున్నది తప్పదని అని అమ్మ చెప్పింది అని. ఆయన గ్రంథంలో కూడా ఈ వాక్యాన్ని గురించి చాలా వివరణ రాశారు. చాలామంది తాను అనుకున్న పని జరిగితే, తాను తలచిన పని జరిగితే తన ప్రతిభ అనుకుంటాడు. జరగలేదనుకోండి, దైవం అనుకోదించలేదు, నా కర్మ ఇంతే ప్రాప్తం అని అనుకుంటాడు. అంటే మనిషి మంచి జరిగినప్పుడేమో తన ప్రతిభ అనుకుని సంతోషపడటం, జరగకపోతే దుఃఖపడటం, ఇది మనిషి యొక్క మనో లక్షణం. కానీ అమ్మ చెప్తుంది, అనుకున్నది జరగదు, తనకున్నది తప్పదు. అంటే ఎప్పుడైనా సరే, ఇప్పుడు మనకి లోకల్లో మనం చూస్తున్న అందరికీ అనుభవంలో ఉన్న విషయాలే. మనం ఎన్నో అనుకుంటూ ఉంటాం, ఇలా జరగాలని కలలుకుంటూ ఉంటాం, ఇలా జరిగితే బాగుండును అని అనుకుంటూ ఉంటాం. కానీ అనుకున్నవి జరగకపోవటం, అనుకోనివి ఎదురుపడటం అందరికీ అనుభవంలో ఉన్న విషయమే. ఎందుకంటే చిన్న సినిమా టికెట్ దగ్గర నుంచి రైలు అందడం దగ్గర నుంచి చూసినా ఒక్కోసారి అనుకునేది జరగదు, అనుకోనివి జరుగుతూ ఉంటాయి. ఇలా అన్నప్పుడు మనిషి ఆలోచిస్తూ ఉంటాడు, ఇలా ఎందుకు జరిగిందా అని ఆలోచించినంతలో అమ్మ వాక్యం మనకు సమాధానానికి నిలుస్తుంది. అనుకున్నది జరగదు, తనకున్నది తప్పదు. అంటే పెద్దలు చెప్తుంటారు, హరేణాపి మణాపి సురైరపి లలాట లిఖితారేక పరిమార్ష్టం నశక్యతే అని. అంటే ఆ బ్రహ్మ రుద్రాదులకైనా సరే విధి రాతని తప్పించుకోవడం సాధ్యం కాదు. కాబట్టి మానవులమైన మనం ఎంత, కాబట్టి కొన్నది జరగదు, తనకున్నది తప్పదు అని మన అంతరంగంలో కనుక మనకు ప్రతిఫలిస్తూ ఉంటే ఇదంతా సహజం అని మన వచ్చిన కష్టాన్ని చాలా నిర్లిప్తంగా అనుభవించగలుగుతాం. అమ్మే చెప్పింది, ఒక్కోసారి నవ్వుతూ అనుభవించేవాడి దగ్గరకు ఏడుస్తూ అనుభవించేవాడు సలహాకు వస్తాడు. కష్టమో సుఖమో బాధో ఆనందమో ఏదైనా అనుభవించాల్సిందే. కానీ నవ్వుతూ అనుభవించడం అంటే ఎట్లాగండి అంటే, ఇదంతా నేను కాదు, ఇదంతా కల్పించింది భగవంతుడు, ఆ ప్రేరణే భగవంతుడు, ప్రేరణే దైవము అనే భావంతో కర్తృత్వ భావం లేకుండా కనుక అనుభవించినట్లయితే ఏ కష్టాన్నైనా నవ్వుతూ అనుభవించగలుగుతాడు. ఇలాంటి వాక్యాలు కిందటంటే చీకటే వెలుతురుకు ఆధారం అని, ప్రతి పొత్తు ఒక పున్నమి వెలుగుతున్నారు ఒక పాటలో. అమ్మ ప్రతి వాక్యం కూడా మనల్ని వెలుగు బాటలో నడిపిస్తుందండి. అమ్మ మరి సాధారణంగా లోకంలో మనకి ఎట్లా ఉంటుందంటే, ఏది ఆనందమో దాని మీదే మన దృష్టి నిలుస్తుంది, దాని వైపే మన మనసు ఆకర్షితం అవుతుంది. చీకటి బాధ మొదలైనటువంటి వేరే రెండవ పార్శ్వపు వైపు మన దృష్టి వెళ్ళదు. కానీ అమ్మ అంటుంది, చీకటే వెలుతురుకు ఆధారమని, అధైర్యమే ధైర్యానికి ఆధారమని, చెడులో నుండి మంచి ఆవిర్భవిస్తుందని, అట్లాగే మంచి చెడులు, సుఖ దుఃఖాలు, వెలుగు నీడలు ఇవన్నీ జీవితంలో నాణ్యానికి రెండు వైపులా ఉండేటటువంటి రెండు పార్శ్వాలని, అవి తప్పకుండా జీవితంలో ఉంటాయని మనకి అమ్మ ఒక ధైర్యాన్ని ప్రసాదిస్తూ, ఇవన్నీ తప్పు నాన్న, దాన్ని ఏంటంటే ఇదంతా దైవమే ప్రసాదిస్తున్నాడు, దైవమే అన్నిటికీ మూలము అని అనుకుంటే కనుక ఏం చేసినా దైవమే చేశాడనుకోవటం సుఖానికి మార్గం అని చెప్పినట్లుగా ఆ భావనతో కనుక ఇవన్నీ అనుభవించగలిగినట్లయితే ఏది వచ్చినా కూడా మరి సంతోషంగా అనుభవించగలుగుతాడు. నేను చేస్తున్నాను అనుకుంటుంటే బాధ, నేను కాదు నా చేత భగవంతుడు చేయిస్తున్నాడు అనుకుంటే ఏ బాధ ఉండదు. దాన్నే చేతలు చేతుల్లో లేవని కూడా ఆయన చెప్పారు. ఇలా ఎన్నో వాక్యాలు, సహించలేనిదే హింస, భరించలేనిదే బాధ, ఇష్టం లేనిదే కష్టం, సహనమనే దేవతను ఆరాధించాలంటే బాధలనే పూజా ద్రవ్యాలు కావాలి, తిథులు విధులు మార్చలేవు. ఇలా ఎన్నో వాక్యాలకు అపూర్వమైనటువంటి మరి వివరణ ఆయన అందించారు. అమ్మ అన్నది సవరణ అవసరం లేనిదే వివరణ
రాస్తారు. కానీ ఆయన గ్రంథం ఒక వ్యాఖ్యానం అయితే ఈ పాటల సంపుటి సూత్రాలు అనిపిస్తుంది. ముందే వ్యాఖ్యానం రచించారు ఆయన. ఈ పాటలకు వివరణ అంతా ఆ గ్రంథంలో కనిపిస్తుంది. అటువంటి మహత్తరమైన గ్రంథాన్ని, ఈ పాటల సంపుటిని మనకు అందించి మనందరికీ అమ్మ సన్నిధి ఉండేటటువంటి ఆ అనుభూతిని కలిగిస్తున్నటువంటి రామకృష్ణానంద గారికి మరొక్క వారు ధన్యవాదాలు సమర్పించుకుంటూ సెలవు తీసుకుంటాం. మనకు చివరిగా రామకృష్ణానంద గారి మాట పాట వింటాము. మనం పూర్వం వినుంటాం దక్షిణామూర్తి స్వామిని కూర్చి మౌనం వ్యాఖ్య పరహిత పరబ్రహ్మ తత్వం అని. అట్లా ఆశ్చర్యకరంగా ఈనాడు అనంతపురం నుంచి అమ్మవారు వచ్చాడు. మనం ఇక్కడ అనంతోత్సవాలు చేసుకుంటున్నాం. అమ్మ యొక్క అనంతోత్సవాలు జరుపుకుంటున్నాం మనం ఇక్కడ. ఆమె అనంతపురం నుంచి వచ్చింది. అమ్మను మనం అమృతమయ్యగా భావిస్తుంటాం. ఆమె అమృతమయ్యి నామంతో ఇక్కడికి వచ్చినటువంటిది. కనుక ఈ రకమైనటువంటి ఇది మనమేదో చేస్తున్నామని అనుకుంటే పొరపాటు. అమ్మ ఆ రకంగా ఆమెను రప్పించుకున్నది. అమ్మగా ఆమె ఇక్కడికి వచ్చింది, అనంతపురం నుంచి వచ్చింది. ఆమె మాత్రం మౌన వ్యాఖ్యురాలుగా ఉంటానండి.